జేఎన్టీహెచ్ బీటెక్ 22R22 రెగ్యులేషన్లో మెకానికల్ వాళ్ళది లాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్. సో దీనికి టిప్స్ వీడియో చెప్పమని చెప్పి అడుగుతున్నారు. ముందుగా ఆల్ ఇన్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి క్వశ్చన్స్ కీవర్డ్స్ వీటితో వచ్చే ఎక్కువ ఉంటాయో అవి చెబుతాను, షార్ట్స్ ఎస్ఐస్. ఆ తర్వాత ఓవరాల్గా టాపిక్స్ చెప్తాను. సో షార్ట్స్ పరంగా చూసుకునే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లేలిస్ట్ ఎత్తుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అన్ని వీడియోస్ వచ్చేసినాయి 2 సంబంధించిన అన్ని కోర్సులు కూడా. ఇక తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళ్తే షార్ట్స్లో కీవర్డ్స్ ఏంటంటే ఫస్ట్ది వచ్చేసరికి డిఫైన్ అండి, సెకండ్ది వచ్చేసరికి వాట్ అండ్ ఎక్స్ప్లెయిన్, థర్డ్ది వచ్చేసరికి స్టేటు, ఫోర్త్ది వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్, ఫిఫ్త్ది వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ అండ్ వాట్ కాంబినేషన్లో, సిక్స్త్ది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వై, ఇక సెవెంత్ది వచ్చేసరికి రైటు, ఎయిత్ది వచ్చేసరికి డిఫైన్ అండ్ రైట్ కాంబినేషన్లో వచ్చేది. ఇవి షార్ట్. ఎస్ఐస్ పరంగా చూసుకుంటే ఫస్ట్ది వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అండ్ కంపేర్, సెకండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్, థర్డ్ది వచ్చేసరికి డిస్కస్ అండ్ ఎక్స్ప్లెయిన్ కాంబినేషను, ఫోర్త్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అండ్ డిరైవ్ కాంబినేషను, ఫిఫ్త్ది ఎక్స్ప్లెయిన్ అండ్ మెన్షన్, సిక్స్త్ది డిస్క్రైబ్, సెవెంత్ది డిరైవ్ అండ్ డిస్క్రైబ్ కాంబినేషను, ఎయిత్ది వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్, నైన్త్ది వాట్, టెన్త్ది వాట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కాంబినేషను, 11th డిఫరెన్షియేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 12th వచ్చేసరికి డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ కాంబినేషన్. సో ఇవి కాంబినేషన్స్ ఎక్కువ ఇస్తారండి. థియరీ డయాగ్రమెటిక్ పరంగా ఎక్కువ ఉంటాయండి వీటిలో. ఇక టాపిక్స్ వైజ్గా చూసుకున్నాం. యూనిట్ 1లో వచ్చేసరికి ఏంట్రా బాబు అంటే ఈ స్టాటిక్ అండ్ డైనమిక్ పెర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇంపార్టెంట్ అండి. సోర్సెస్ ఆఫ్ ఎర్రర్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎర్రర్ క్లాసిఫికేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఈ వేరియస్ ట్రాన్స్డ్యూసర్స్ టు మెజర్ డిస్ప్లేస్మెంట్ ఇంపార్టెంట్ అండి. ఫీజో ఎలక్ట్రిక్ డివైజెస్ ఇంపార్టెంట్, అయోనైజేషన్, ఫోటో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. క్యాలిబ్రేషన్ ప్రొసీజర్స్ కూడా ఇంపార్టెంట్. సో క్వశ్చన్స్ ఫార్మేషన్ చాలా ఉంటాయి కీవర్డ్స్ పరంగా చూసుకోండి. ఇక యూనిట్ 2లో వచ్చేసరికి ఈ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్లో వచ్చేసరికి మెజర్మెంట్ క్లాసిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక అందుట్లో వచ్చేసరికి బయోమెటాలిక్ స్ట్రిప్పు అది ఇంపార్టెంట్ అండి. థర్మోమీటర్, లిక్విడ్ ఇన్ గ్లాస్ థర్మోమీటర్ ఇంపార్టెంట్ అండి. ఇక తర్వాత రేడియేషన్ పైరోమెట్రీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత లిక్విడ్ క్రిస్టల్స్ ఇంపార్టెంట్ అండి. ఇక మెజర్మెంట్ ఆఫ్ ప్రెషర్లో వచ్చేసరికి అందుట్లో క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత గేజ్ టెస్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత వచ్చేసరికి బల్క్ మోడ్లెస్ ప్రెషర్ గేజెస్ ఇంపార్టెంట్ అండి. బెల్లోస్ కూడా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత లో ప్రెషర్ మెజర్మెంటు ఇంపార్టెంట్ అండి. ఇక మెక్లయార్డ్ ప్రెషర్ గేజ్ కూడా ఇంపార్టెంట్. యూనిట్ 3 చూసుకుంటే మెజర్మెంట్ ఆఫ్ లెవెల్లో వచ్చేసరికి డైరెక్ట్ మెథడ్స్, ఇండైరెక్ట్ మెథడ్ కంపారిజన్ ఇస్తాడండి. ఇక ఆ తర్వాత రేడియో యాక్టివ్ మీద ఇస్తాడండి. ఆ తర్వాత ఇండికేటర్స్ మీద ఇస్తాడండి. అంటే బబ్లర్ లెవెల్ ఇండికేటర్ అని, క్రయోజెనిక్ ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్ అని వాటి మీద ఇస్తాడండి. ఆ తర్వాత ఫ్లో మెజర్మెంట్స్లో వచ్చేసరికి టర్బైన్ ఫ్లో మీటర్ ఒకటి ఇస్తాడండి. హాట్ వైర్ యానమోమీటర్ కంపల్సరీగా ఇస్తాడండి. ఎల్డిఏ కూడా ఇస్తాడండి. ఇక మెజర్మెంట్ ఆఫ్ స్పీడ్ వచ్చేసరికి అందుట్లో ట్రాకోమీటర్స్ మీద ఖచ్చితంగా ఇస్తాడండి. అది ఎలక్ట్రికల్ ట్రాకోమీటర్ కావచ్చు, మెకానికల్ ట్రాకోమీటర్ కావచ్చు అండి. ఇక తర్వాత వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇక సీస్మిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఖచ్చితంగా ఇస్తాడండి. ఫీజో ఎలక్ట్రిక్ యాక్సలరోమీటర్ కూడా ఇస్తాడు. ఇక యూనిట్ 4 చూసుకుంటే స్ట్రెస్ మెజర్మెంట్స్లో వచ్చేసరికి వేరియస్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ మీద ఇస్తాడండి. ఇక తర్వాత ఎలక్ట్రికల్ స్ట్రెయిన్ గేజ్ ఫ్యాక్టర్ గురించి అది ఇస్తాడండి. ఇక తర్వాత టెంపరేచర్ కాంపెన్సేషన్ టెక్నిక్స్ మీద ఇస్తాడండి. ఆ తర్వాత స్ట్రెయిన్ గేజ్ రోసెట్స్ మీద ఇస్తాడు. ఇక డెరివేషన్ ఏదో ఉంటే అది కూడా ఇస్తాడు, మెజరింగ్ టార్క్ మీద దాని మీద. ఈ మెజర్మెంట్ ఆఫ్ హ్యూమిడిటీలో వచ్చేసరికి స్లింగ్ సైక్రోమీటర్ మీద ఇస్తాడండి. ఆ తర్వాత మెజర్మెంట్ ఆఫ్ ఫోర్స్ మీద ఇస్తాడు, టార్క్ అండ్ పవర్ క్యాలిక్యులేషన్ మీద ఇస్తాడు, టార్షన్ మీటర్, డైనమోమీటర్స్ మీద ఇస్తాడండి. ఇక లాస్ట్ యూనిట్ 5 చూసుకుంటే ఎలిమెంట్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ వచ్చేసరికి ఓపెన్ లూప్, క్లోజ్ లూప్కి కంపారిజన్ ఇస్తాడు, ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. ఇక తర్వాత ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఇక బ్లాక్ డయాగ్రామ్స్ నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డెరైవ్ చేసే మెథడాలజీ అడుగుతాడు. ఇక స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మోటారు అలాంటివి ఎగ్జాంపుల్స్ ఇస్తాడండి. ఇక తర్వాత సెకండ్ ఆర్డర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డెరైవ్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కానీ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కానీ. ఓవరాల్గా ఇది.